హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబుల్ సిక్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. ఓకే తమ్ముళ్ళు, టాపిక్లోకి వెళ్ళిపోతే నేను ముందుగా ఒక విషయం చెప్తున్నాను. మీరు బెట్టింగ్ ఆడని వాళ్ళ గనక ఈ వీడియో చూస్తే గనక వెంటనే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. మీరు బెట్టింగ్ ఆడొద్దు, మీకు దండం పెట్టి చెబుతున్నాను. కాకపోతే బెట్టింగ్ ఆడుతూ మధ్యలో ఆడాలా వద్దా అన్నట్టు సతమతమవుతున్న వాళ్ళకి, బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోని నేను చేస్తున్నాను అనమాట. కాబట్టి మీరు బెట్టింగ్ ఆడని వాళ్ళు ఎవరైనా గనక ఈ వీడియో చూస్తే వెంటనే స్కిప్ చేసేయండి. ఈ వీడియో మీ గురించి కాదు. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనేం చెప్పాలనుకున్నా ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి, ఎడిషన్లో ఉన్న వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నాను అది మీకు అర్థమవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఊగతమ్ముళ్ళ టాపిక్లోకి వచ్చేస్తే, మీరు తమిళంలో చూసినట్టు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు బెట్టింగ్ అన్నది ఎలా పడితే అలా ఆడేస్తే మీరు డబ్బులు లాస్ అవ్వడం కన్ఫర్మ్. కాబట్టి ఇప్పుడు అన్నా నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఇలా ఫాలో అవుతే కనుక డబ్బులు వస్తాయా అంటే, మీకు డబ్బులు వస్తాయా లేవన్నది పక్కన పెడితే, మీరు ఇంకా 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 నాశనం అవ్వకుండా ఈ బెట్టింగ్లో ఇంకా ఇంకా నాశనం అవ్వకుండా జాగ్రత్త పడతారు అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మీరు ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలాగా డిపాజిట్లు చేసేసుకొని, టైం గియ్యం లేకుండా మీ ఇష్టానుసారంగా ఆడేసి, గ్యాప్ దొరికితే ఈ ఆన్‌లైన్ గేముల్లోకి వెళ్ళిపోయి ఆడేసి, ఎలా పడితే అలాగా ఆడేస్తే ఇందులో డబ్బులు రావు. ఒకవేళ మీరు ఇలాగా కాకుండా నేను చెప్పినట్టు ఆడినా వస్తాయి, మళ్ళీ చెప్తున్నాను వస్తాయి అన్నది పాయింట్ కాదిక్కడ. మీరు కొంచెం జాగ్రత్త పడతారు, మరీ నాశనం అయిపోకుండా ఉంటారు అన్నదే నేనిక్కడ మెయిను. నేను చెప్తున్న కంటెంట్ ఏంటంటే అది గుర్తుపెట్టుకోండి. ఒకదమ్ములు ముందుగా నేను చెప్తున్నాను. ఎలాగనంటే, ముందు మీ శాలరీ ఎంతో ఆలోచించుకోండి. మీ శాలరీ ఒక 10,000 అనుకో, ఒక 10,000 అనుకో, అందులో ఒక 2,000 ఒక 2,000 పక్కనెట్టుకోండి. ఒక 2,000 పక్కనెట్టుకోండి. మీ శాలరీ 20,000 అనుకో, ఒక 3,000 పక్కనెట్టుకోండి. ఒక 3,000 పక్కనెట్టుకోండి. అలాగే మీ శాలరీ తగ్గట్టుగా ఒక 20% అన్నది పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ డబ్బుల్ని డిపాజిట్ చేసుకొని ఈ నెలంతా కూడా ఈ నెలంతా కూడా దీనినే రొటేషన్ చేస్తా ఆడాలి తప్ప, ఆహ్, ఎంతొస్తే అంత శాలరీ ఇందులో పెట్టేసుకోవడం, లేదంటే ఈ శాలరీ పోయినెంటనే మళ్ళీ అప్పులు చేసి తెచ్చేసుకొని ఆడేయడం, ఈ టైప్ చేయకండి. ఇలాగా ఒకవేళ అన్నా నేను అంతకుముందు వేలు పెట్టి ఆడేవాడిని, లక్షలు పెట్టి ఆడేవాడిని. ఇప్పుడు ఈ 2,000 పెట్టి ఆడటం, ఈ 1,000 రూపాయలు పెట్టి ఆడడం అన్నది నాకు చాలా చీప్‌గా ఉందనంటే, నీ బతుకు చీప్ అయిపోతదనమాట. కాబట్టి నేను చెప్పిందేంటంటే, మీకు ఇంతకు ముందు ఈ బెట్టింగ్‌లో ఎన్నో లక్షలు పోయి ఉన్నా, మీరు ఎంతో లాస్‌లో ఉన్నా అదంతా వదిలేయండి. అయన్నీ వదిలేయండి. అవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం మట్టికి లేదు. కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. అంటే ఎలాగంటే మీరు ఎడిక్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు కాబట్టి, ఈ ఎడిక్షన్‌లోనే ఇంకా ఏదో ఈ బెట్టింగ్‌లు వస్తాయన్న భ్రమలో మీరున్నారు కాబట్టి, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ సాలరీకి తగ్గట్టు ఒక 20%ని పక్కన పెట్టుకొని, ఆ 20%తో ఈ మంత్ అంతా కూడా టర్నోవర్ చేయండి. ఒకవేళ ఈ 20% అన్నది ఒక 15 రోజుల తర్వాత పోయిందనుకో, వెంటనే ఆపేయండి. ఆ జూదం ఇంక ఆగిపోయినట్టే. మళ్ళీ ఇంకో చోటన అప్పు తెచ్చుకొని, ఎలాగా మళ్ళీ ఇంకో 15 రోజులు ఆగితే సాలరీ వస్తది కదా! అప్పుడు ఈళ్ళకిద్దాంలే, ఈ లోపల తీర్చుకోవాలి అన్నట్టు మళ్ళీ అప్పులు చేసుకుంటా కాకుండా, మీరు నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్న వాళ్ళైతే మీకు కొన్ని ఆలోచనలంటూ మీకు మొదలై ఉంటాయి. కాబట్టి ఈ బెట్టింగ్‌లో మీరు కొంచెం ఆలోచించి, మీరు మీ సాలరీలో 20% అన్నది పక్కన పెట్టుకొని, ఆ నెలంతా కూడా ఎంత వచ్చినా, అందులో ఈ నెలలో ఎంత వచ్చినా, రోజుకి ఎంత వచ్చినా సరే మళ్ళీ డిపాజిట్ చేసుకోకూడదు నేను. మళ్ళీ డిపాజిట్ చేసుకోకూడదు. దీనితోటి నేను ఆడాలి. ఈ నెలంతా దీనితోటి చెందాలి అని మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకొని మీరిలా పయనిస్తే కొంచెం మీ ఈ బెట్టింగ్ అన్నది కొంచెం జాగ్రత్త పడగలుగుతారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలేంటంటే, చాలామంది ఇంక ఈ బెట్టింగే జీవితం అన్నట్టు ఇంకా ఏ పనికి ఎళ్ళరు. చేసే పనులు కూడా మానేసి, ఈ బెట్టింగే జీవితం, ఈ బెట్టింగే శాశ్వతం అన్నట్టు దీని మీదే బతికేద్దామని చెప్పేసి వీళ్ళు ఆడుతా ఉంటారు. వీళ్ళకి 2 రోజులు, 3 రోజులు వస్తది. ఆ 2 రోజులు, 3 రోజులు పండగ. ఆ తర్వాత మళ్ళీ మూడేళ్ళు చేసుకొని ఒక మూల కూర్చుంటారనమాట. ఇలాగా ఈ బెట్టింగ్ అన్నదే జీవితం అని చెప్పి మీరు అనుకోకుండా, ముందు ఆ భ్రమలోంచి బయటికి రండి. బయటకు వచ్చి మీరు చేస్తున్న పని మీద
మీద శ్రద్ధ వహించండి. మీరు పని చేసుకుంటా, మీరు చేస్తున్న పనిని అశ్రద్ధ చేయకుండా, మీరు పని చేసుకుంటా మీకు ఈ ఎడిక్షన్ ఉంది కాబట్టి ఇందులో మీరు ఒక అమౌంట్ పెట్టుకున్నారు కదా! ఆ అమౌంట్‌ని మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఇక్కడ పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు ఏదో సరదాగా కొంచెం టైమ్ పాస్ చేయాలనుకున్నప్పుడు దీని మీద ఫోకస్ చేయండి తప్ప, మీరు పని పాటును మానేసి ఇదే పెద్ద బిజినెస్ లాగా దీని మీద ఉండి ఆడారంటే మీరు కంపల్సరీ లాస్ అయిపోతారు. ఇంకో విషయం చెప్తున్నానేంటంటే, మీరు ఈ బెట్టింగ్‌కి ఇచ్చే సమయం, మీరు ఈ సమయాన్ని మీరుగా తీసుకోకండి. ఆ సమయం మీకు రానప్పుడు వదిలేయండి. మీకు మీరుగా ఈ బెట్టింగ్ ఆడాలని ఆ సమయాన్ని కేటాయించుకొని అందులోకెళ్ళకండి. మీరు చేస్తున్న పనిలో మీ పనంతా అయిన తర్వాత, మీరు చేస్తున్న జాబు అంతా అయిన తర్వాత, చెందిన తర్వాత అప్పుడు కూడా అవకాశం లేకుండా ఉంటే గనక దీంట్లోకెళ్ళకండి. మీకు ఒకవేళ అవకాశం ఏమన్నా కలిగింది సరదాగా ఒకసారి దిగుదాము అనుకుంటే అందులో దిగి విన్ ఆర్ లాస్ ఏదో ఒకటి తెలుసుకొని అందులో వెంటనే బయటకొచ్చేయడమే తప్ప, మీరు దీనికి పరుగులెత్తకండి. ఈ ఆన్‌లైన్ గేమ్ ఆడటానికి దీనికి పరుగులెత్తకండి. అర్థమైందా? దీనిని మీ జీవితంలో ఏదో అడిక్షన్ అంటూ అయ్యింది. కాబట్టి దీన్ని ఒక భాగంగా ఒక పక్కన పెట్టేయండి తప్ప, మీరు ఎక్కువ శాతం కూడా మీ జీవితంకి ఉపయోగపడి, మీరు చేస్తున్న ఈ పని మీద శ్రద్ధ ఎక్కువ పెట్టండి తప్ప, దీని మీద ఫోకస్ పెట్టకండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరంగా నేను మట్టికి చెప్తున్నాను. మీరు ఈ ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటం కన్నా, ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది ఏదో కొంచెం ట్రై చేస్తే అది మంచిదే అని నేను అనుకుంటున్నాను. అంటే ఇందులో డబ్బులు పోవన్నా అని మళ్ళీ మీరు అడుగుతారేమో. నేను చెప్తున్నాను కదా! ఇందులోన ఏ జోదలోన డబ్బులు పోవడం 100కి 200% కన్ఫర్మ్ అనమాట. కానీ ఆన్‌లైన్ గేమ్స్ అన్నది మీరు చేసుకున్న డిపాజిట్ అన్నది జస్ట్ 2 సెకన్‌లో, 3 సెకన్‌లోనే పోగొట్టేస్తారు తేడా పాడా వస్తాయి. కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది మీరు చేసుకున్న డిపాజిట్ కొంచెం కొంచెం కొంత యేసుకొని మీరు ఈ ఎడిక్షన్‌ని బాధపడతా ఉంటారు కాబట్టి, ఈ ఎడిక్షన్ తగ్గించుకోవడానికి కొంచెం ఏదో ఇందులో మ్యాచ్ చేసుకోవడం, కొంచెం సరదాగా చూడటం, టైమ్ పాస్ అవ్వటం, వస్తే గనక ఓకే అని అనుకోవడం, మళ్ళీ దీన్ని నెక్స్ట్ రోజు ఏదో చేసుకోవడం. అలా దీని మీద కొంచెం ఏంటంటే ప్రెషరు ఇదైనా ఓకే. ఇందులోని పోతాయి. ఇందులోని పోవని నేను చెప్పట్లేదు. కానీ దీనికి కొంచెం ప్రెషర్ అవుతే దీనికి 10,000% ప్రెషర్ ఎక్కువ ఉంటదనమాట. కాబట్టి ఇది ఓవర్ నైటే మిమ్మల్ని ఈ బిచ్చాదిగాన్ని చేసేసే ఇది భయంకరమైన ఆన్‌లైన్ గేమ్‌లనే భయంకరమైనదనమాట. కాబట్టి ఇది ఏంటంటే ఇది కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది కూడా ఏదో కొంచెం ఒక మంచి మ్యాచ్ జరిగితే చేసుకోవడం. లేపోతే అది ఇంకా సరదాగా చూడటం, ఎంజాయ్ చేయటం, అయిపోతే వదిలేయడం అలాగుంటది. కాబట్టి నేను ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది చెప్తున్నాను తప్ప, ఇది క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులొచ్చేస్తాయి. మీ పోయిందంతా రికవర్ చేసేసుకోవచ్చు. అది ఇది అని కాదు. ఇక్కడ మెయిన్ నేను చెప్పే పాయింట్ ఒకటి అర్థం చేసుకోండి. మీరు ఎడిక్షన్‌లో ఉన్నారు కాబట్టి మీ ఎడిక్షన్‌ని తప్పించడానికి నేను చెప్పే ఇయన్నీ తప్ప, మీరు ఎలాగాడంటే జూదంలో లేతే నేను చెప్పినట్టు చేయండి జూదంలో మీకు డబ్బులొస్తాయి. మీ ఫోన్ రికవర్ అయిపోతారు. ఇది మట్టికి కాదు. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ వీడియో మాత్రం బెట్టింగ్ ఎడిక్షన్‌లో ఉండి మానాలా వద్దా అని సతమతం అయిపోతుంటా ఉన్న వాళ్ళకి, మానేయాలి అనుకుంటున్న వాళ్ళు ఈ క్షణమే మానేయండి. మానలేకుండా ఉన్నవాళ్ళు ఇలా నేను చెప్పినట్టు కొంచెం మీ జీవితాన్ని ఒకసారి తలుచుకోండి. మీ జీవితాన్ని తెలుసుకోండి. మీరు ఎంత ఆడినా, ఎన్ని లక్షలు పెట్టి ఆడినా, ఇంతకుముందు కూడా చెప్పాను. మీకు పోయింది ఒకవేళ సపోజ్ ₹1,00,000 అనుకో, మీరు 5,00,000 డిపాజిట్ చేసి ఆడినా సరే, ఆ 1,00,000ని మీరు విత్‌డ్రా చేయలేరు. మీకు ఆడేవ్వడు. ఈ 5,00,000 కూడా వాడికే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుచేసుకోండి. కాబట్టి మీరు నాది ఎంత పోయింది, నేను ఇంత రాబట్టాలని నువ్వు ఎంత పెట్టి ఆడినా, ఎంత పెట్టి ఆడినా నీ డబ్బులు ఆడు తీసుకోవడమే తప్ప రావటం ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టు ఈ ఆన్‌లైన్స్ గేమ్‌లన్నయి మానేసి, ఈ క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు ఆడండి. ఒకవేళ లేదన్నా నాకు క్రికెట్ మ్యాచ్ ఆడడం రాదన్నా, నాకు క్రికెట్ మ్యాచ్‌లు రావు. ఈ ఆన్‌లైన్‌లోని ఏదో ఈ గేమ్ వచ్చన్నానంటే, నువ్వు వెంటనే ఈ క్షణమే మానేసి, ఈ పని చేసుకోవడం, నువ్వు కష్టపడి నువ్వు ఏ పని చేసుకున్నావో ఆ పని మీద ఫోకస్ చేసి, ఈ ఆన్‌లైన్ గేమ్‌కి దండం పెట్టేసి, నువ్వు ఇందులోంచి బయటికి ఈ క్షణమే వచ్చేయడం చాలా ఉత్తమం అన్నమాట. ఇంక నేను ఆఖరిగా చెప్పేదేంటంటే తమ్ముళ్ళు, మీరు ఈ బెట్టింగ్‌నే ఫుల్ టైమ్ కింద తీసుకొని దీని మీదే బతకాలంటే ఎవరి వల్ల అవ్వదు. మీరు ఇంకా ఊబిలో కూరుకుపోతారు. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మీ సాలరీలో ఒక 20%, 15%, 20% ఒక పక్కకు పెట్టి ఆ మంత్ అంతా దాన్నే ఆడండి. విన్ ఆర్ లాస్ వచ్చినా పోయినా దాని మీదే టర్నోవర్ చేయండి. మళ్ళీ డిపాజిట్‌లన్నా చేయకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అటువంటి ఆలోచన కూడా మీరు ఇప్పుడు తీసుకోకపోతే ఈ నిర్ణయం
నిర్ణయం కూడా తీసుకుపోతే మీరు ఇంకా 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 లాస్ అయిపోయి మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేసుకుంటారు. ఆ రోజునాడు మీరు బాధపడినా ఏం చేసినా తిరిగి పోయిన జీవితం రాదు, డబ్బు రాదు. డబ్బు పోయినా ఏదో ఒకలా చేసుకోవచ్చు. పోయిన జీవితం మనశ్శాంతి అన్నదే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి దయచేసి తమ్ముళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ బెట్టింగ్ మీరు ఒకవేళ మానేయాలి అనుకుని పూర్తిగా అనుకుంటే గనక మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ ఒకవేళ మానలేకపోతాం ఈ డెసిషన్‌లో ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటే నేను చెప్పినట్టు ఇలాగా ఈ విధంగా ప్రయత్నించాను తప్ప ఈ బెట్టింగ్‌లో ఇంకా ఇంకా లాస్ అయిపోయి మీరు పాడైపోవడం కాదా మీ కుటుంబాన్ని కూడా నాశనం చేయొద్దని దయచేసి చెప్తున్నాను. ఇందులోంచి బయటకు వచ్చేయమని. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. తప్పనిసరిగా నేను చెప్పింది ప్రయత్నించండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఎన్నో సంవత్సరాలు ఈ జూదంలో ఆడారు కాబట్టి ఒక్కసారి ఈ అన్న ఎందుకు చెబుతున్నాడు, ఈ అన్న ఎన్నో జీవితంలో ఎన్నో అనుభవించాడు, ఎన్నో ఇలా పడి ఇంత ప్రాబ్లం చెందాడు కాబట్టి మన ముందుకు వచ్చి ఇలా చెప్తున్నాడు, మన కోసమే చెప్తున్నాడు. కానీ ఒక్కసారి ఆలోచించి మీరు ఒక్కసారి ట్రై చేయండి తమ్ముళ్ళు. ఒక్కసారి ట్రై చేయండి. విన్ అవర్ లాస్ ఆ మంత్ అంతా ఒక అమౌంట్ పెట్టుకొని విన్ అవర్ లాస్ వచ్చినా పోయినా వదిలేండి. ఆ తర్వాత మీకే అలవాటు అవుతుంది. మెల్లిమెల్లిగా దాని నుంచి బయటికి రావాలి వద్దన్నది మీ మైండ్లో మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇందులోంచి బయటకు వచ్చేయండి. నేను చెప్పినట్టుగా కొంచెం ప్రయత్నించండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తమ్ముళ్ళు. బాయ్.